హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను సాయి. సో ఈ మధ్య కాలంలో చాలామంది డైటీషియన్స్ వస్తున్నారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్. వారు నిజంగా డైటీషియన్స్ తెలియదు, కానీ చాలామంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రకరకాల టిప్స్ చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, కానీ జనాలందరూ వాటిని గుడ్డిగా నమ్మేసి ఫాలో అయ్యి రకరకాల హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వీటన్నిటి గురించి, అంటే అసలు రైట్ డైటీషియన్ ఎవరు, ఇన్ఫ్లుయెన్సర్ డైటీషియన్ ఎవరు, ఎలా ఫాలో అవ్వాలి, హెల్దీ టిప్స్ ఎలాంటివి ఫాలో అవ్వాలి, ఏవి చూస్ చేసుకోవాలి అనే అంశాలు మనతో మాట్లాడడానికి పృథ్వీని ఉన్నారు, డైటీషియన్. పృథ్వీని గారు నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో చెప్పండి, అంటే మీ ఇంట్రడక్షన్. దిస్ ఇస్ పృథ్విని అండ్ నాకు 3.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డైటీషియన్ హాస్పిటల్లో వర్కింగ్ అవన్నీ. అండ్ ఐ డీల్ విత్ డిఫరెంట్ డిసీజ్ కండిషన్స్ అనమాట, లైక్ థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, వెయిట్ లాస్ గురించి కానీ. సో ఐ డీల్ విత్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికల్ కండిషన్స్ అండ్ వెయిట్ లాస్. ఓకే, రైట్, డన్. సో ముందుగా స్టార్ట్ చేసే ముందు మన ఎక్కువ మంది యువత గురించి మాట్లాడుకుందాం. సో నవేడేస్ చాలా మంది దాదాపుగా ఆఫీస్ ఏదైనా 8 to 10 hours వర్కింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2 hours ట్రావెల్, ఇంకా మిగతా పనులు అన్నీ అయిపోయిన తర్వాత మిగిలేదు ఒక 5 to 6 hours మాత్రమే మిగులుతుంది పడుకోవటానికి. సో చాలా, అంటే అన్ని పనుల కన్నా ఇంపార్టెంట్ స్లీప్, కానీ దాన్ని పక్కన పెట్టేసి మిగతా పనులన్నీ చూసుకొని స్లీప్కి తక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో ఇది ఎక్కువ కాలం కొనసాగటం వల్ల, అంటే కొన్ని ఇయర్స్గా ఇది ఉండటం వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? ఇప్పుడు మనం లైక్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఫిజికల్ యాక్టివిటీ అన్నీ కూడా ఉండదు, ఎందుకంటే వర్క్ చేసి ట్రావెలింగ్ చేసి అది ఇది చేసే లోపే మీకు రోజులో హార్స్ మిగలకుండా ఓన్లీ 5 to 6 hours లెస్ ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు, స్లీప్ కోసమే లెస్ ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు. కాకపోతే స్లీప్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఇప్పుడు జనరలీ ఫిట్ ఉండడానికి కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, ఇవన్నీ స్లీప్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో స్లీప్ తక్కువ ఉండడం వల్ల కూడా వేరియస్ డిసీజ్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకా లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ కూడా ఉంటుంది, లైక్ 7 to 8 hours. కొంతమంది అయితే నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు, 9 hours లాంగ్ షిఫ్ట్స్లో కూర్చొని ఉంటారు. దానివల్ల కూడా ఇంకా డిఫరెంట్ డిసీజ్ కండిషన్స్ వాళ్ళే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఓకే, అంటే ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎక్కువసేపు కూర్చొని ఉన్నాం అనుకోండి, ఎమోషనల్ ఈటింగ్ లాగా అయిపోతుంది. ఎమోషనల్ ఈటింగ్ అంటే ఇప్పుడు మనం స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు వెళ్ళి అరే అలా వెళ్ళి పిజ్జా తినేసి వచ్చేద్దాం పా అండి, లేదంటే ఇలా వెళ్ళి కాఫీ తాగేసి వస్తాను, లేదంటే సిగార్ బ్రేక్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. సో అలా స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యే, అంటే మన కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, అది ఎమోషనల్ ఈటింగ్ అంటారనమాట. సో ఆ ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంకెక్కువ ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం కానివ్వండి, లేదంటే ఈ హ్యాబిట్స్ వల్ల లైక్ లెస్ స్లీప్ ఉండేసి ఇంకా మనం ఫుడ్ ఏది పడితే అది తినేసేయడం వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, అండ్ ఇంకా ఇన్సులిన్ ఎక్కువ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ స్లీప్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల అండ్ కంటిన్యూస్ 8 to 9 hours షిఫ్ట్ ఉండకపోవడం వల్ల కూడా వస్తాయి. ఓకే, సో అంటే ప్రాపర్ స్లీప్ ఎన్ని అవర్స్ ఉండాలి? ప్రాపర్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. ఓకే, కంటిన్యూస్ డీప్ స్లీప్ ఉండాలి. డీప్ స్లీప్. యా, అంటే ఉమెన్స్కి అయితే జనరలీ హార్మోన్స్ ఇటు అటు అవుతాయి కాబట్టి ఉమెన్స్కి 8 to 9 hours ఉంటే ఇంకా చాలా బెటర్. మెన్ అయితే 7 hours సరిపోతుంది డీప్ స్లీప్. ఓకే, అంటే ఇప్పుడు మన కండిషన్స్లో వర్క్ కంపల్సరీ 10 hours, అంటే 8 hours వర్క్ ఉంటుంది. సో ట్రావెలింగ్ 2 hours కంపల్సరీ ఉంటుంది, దాన్ని స్కిప్ చేయలేము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్కిప్ చేయలేము. మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీరు డే ఫస్ట్ లేవగానే మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే, డే బిఫోర్ ప్లాన్ చేసేసుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇది చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చేస్తాను అని చెప్పేసుకొని పెట్టేసుకుంటే డే షెడ్యూల్ ఉంటే మనకు కూడా ఒకటి ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే నేను ఇది చేస్తాను అని మన బ్రెయిన్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఆ టైంకి మన బ్రెయిన్ చెప్తుంది అనమాట. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని ఎక్కడన్నా నోట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది ప్రిపేర్ అయ్యి మన బ్రెయిన్ మనకి చెప్తుంది అరే ఈ టైం అయింది, ఐ షుడ్ డూ దిస్ టాస్క్ అనేసి మన బ్రెయిన్ మనకి చెప్తుంది. సో ప్రీ ప్లానింగ్ డే నైట్ బిఫోర్ విల్ వర్క్. అండ్ అలాగే మన సోషల్ మీడియా, అంటే నిద్రపోయే ముందు ఒక 2 hours ముందు వరకు మనం ఫోన్ పక్కకు పెట్టేసామనుకోండి, డెఫినెట్లీ మన మెలటోనిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల స్లీప్ కూడా ప్రాపర్గా పడుతుంది. ఓకే ఓకే, సో ఇది ఒక లాంగ్ టైం కంటిన్యూ అయిన తర్వాత, 1 to 3 years కంటిన్యూ అయిన తర్వాత
హింట్ ఇస్తుందా బాడీ ఏదన్నా రాబోతుంది నీకు అని? జనరలీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో ఇంజినియర్స్ వాళ్ళందరూ ఎక్కువ మంది చూస్తుంటే చిన్నప్పుడే మనకి బెల్లీ ఫ్యాట్ కనిపించేస్తుంది చాలా మందిలో. అండ్ ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో న్యూస్ కూడా చాలా చూస్తున్నాం, హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి చిన్న చిన్న ఏజ్లో. ఇవన్నీ కూడా ప్రాపర్ స్లీప్ లేకుండా, ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ లేకుండా, ప్రాపర్ షెడ్యూల్ లేకుండా డేలో ఏది పడితే అది తినేసేయడము, ఎలా పడితే అలా పడుకోవడము అలాగా. అండ్ ఇంకా నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్ల కూడా మన బాడీ అది అలవాటు అవ్వలేక అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే. అదే అడిగినట్టు అంటే ఇండికేషన్స్ ఎలాంటివి వస్తాయి? సో ఇక మనం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా, తొందరలో ఏదో రాబోతుంది అనేది. అంటే బెల్లీ ఫ్యాట్తో పాటుగా ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవటం కానీ. యా, వెయిట్ పుట్ ఆన్ అవుతారు. కొందరికి ఇన్సామ్నియా వస్తుంది. అంటే నైట్ నిద్రపోవాలి అనుకున్నా కానీ నిద్ర త్వరగా పట్టదు, నైట్ మొత్తం స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇన్సామ్నియా ఒకటి, బెల్లీ ఫ్యాట్ ఒకటి, అండ్ ఇంకా ఎక్కువగా క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరికన్నా షుగర్ క్రేవింగ్స్ కానీ, ఏదన్నా నాకు కొంచెం కారంగా తినాలనిపిస్తుంది, ఏదన్నా తీయగా తినాలనిపిస్తుంది అంటూ ఉంటారు. సో ఇవన్నీ మనకి బాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ న్యూట్రియన్స్ అనమాట. మీ బాడీ సరిగ్గా పనిచేయట్లేదు, యు ఆర్ నాట్ గివింగ్ ద ఎనఫ్ రెస్ట్. ఇవన్నీ మన బాడీ సైన్స్. ఇలా మనకి క్రేవింగ్స్ రావడము, లేదంటే ఇన్సోమ్నియా రావడము, బెల్లీ ఫ్యాట్ రావడము, అండ్ ఇంకా త్వరగా అలసిపోతూ ఉంటారు, కొంచెం పని చేసాగానే అలసిపోతారు. సో ఇవన్నీ మనకి క్యాలరీస్ సరిగ్గా లేవు అన్నట్టు సైన్స్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వచ్చేసినాయి అనుకోండి, బెల్లీ ఫ్యాట్ వచ్చేసింది, ఇన్సోమ్నియా అన్నీ వచ్చేసిందా? సో మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవి? ఇవన్నీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, మనం ఇప్పుడు ఎలా అంటే ఒక బ్రేక్ఫాస్ట్ తినేసామా, లంచ్ తినేసామా, డిన్నర్ చేసేసామా, అయిపోయింది అనుకుంటారు. అలా కాకుండా మన ప్లేట్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. మన ప్లేట్ ఉన్నప్పుడు మన ప్లేట్ అనేది కొంచెం చిన్న సైజులో తీసుకోండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం డెఫినెట్లీ వెయిట్ లాస్ చేసుకోవాలి అనుకుంటాం. ఇవన్నీ వచ్చాయి అంటే వెయిట్ గెయిన్ కూడా కంపల్సరీ అవుతుంది. సో వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు మనం వెయిట్ లాస్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఏంటి అంటే, మనం ప్లేట్ సైజ్ తగ్గించాలి. మన సౌత్ ఇండియాస్లో ఎలా అంటే పెద్ద పెద్ద ప్లేట్ పెట్టుకుంటారు, పెద్ద పెద్ద అన్ని డిషెస్ యూస్ చేస్తారు. సో అలా కాకుండా కొంచెం చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో హాఫ్ మటుకు మొత్తం మనకి కూరగాయలు కానివ్వండి, లేదంటే సలాడ్స్ కానివ్వండి, లైక్ కుకుంబర్ కానీ, క్యారెట్, టమాటోస్, ఆనియన్స్ అలా ఫిల్ చేసుకొని, ఇంకో క్వార్టర్లో ప్రోటీన్ సోర్సెస్ ఏదన్నా, లైక్ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే దాంట్లో ఎగ్ కానివ్వండి, చికెన్ కానివ్వండి అలా ఇంక్లూడ్ చేసేసుకొని, ఒకవేళ వెజిటేరియన్స్ అయ్యారనుకోండి సోయా ప్రోటీన్స్ కానివ్వండి, లేదంటే పన్నీర్ అలాంటివి ఏమన్నా యూస్ చేసుకుని ఒక క్వార్టర్ ఫిల్ చేసుకోవాలి. మిగతా ఏదైతే చిన్న క్వార్టర్ ఉందో దాంట్లో రైస్ కానీ, చపాతీ కానీ తీసుకుంటే మనకి హోల్ డేలో మన ప్రాపర్ మీల్ ఉంటే కూడా మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే మన బాడీకి ఏదైతే న్యూట్రియన్స్, మినరల్స్ అవసరం పడతాయో అవన్నీ వచ్చేస్తాయి. అండ్ అలాగే ఇప్పుడు ఓన్లీ 3 times తినేసేసి అయిపోయింది అనుకుంటారు. సో అలా కాకుండా మధ్యలో మనం 5 times మీల్ చేయాలి అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి బిట్వీన్ ఏదన్నా చిన్న స్నాక్ పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే లంచ్కి డిన్నర్కి మధ్యలో ఏదన్నా 6-5 o'clock అలా ఏదైనా చిన్న స్నాక్. ఇప్పుడు సాఫ్ట్వేర్ లైక్ ఇందాక మాట్లాడుకున్నట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా చిన్న ఫ్రూట్ క్యారీ చేయడం కానివ్వండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఇలా ఏదన్నా చిన్న ప్యాకెట్ క్యారీ చేసుకోవడము. లేదంటే మన ఏన్షియంట్ ట్రెడిషనల్ లాగా మనం పల్లి చెక్కి కానివ్వండి, లైక్ నువ్వుల చెక్కి కానివ్వండి, అలా ఏదైనా క్యారీ చేసేసుకొని వాళ్ళు దానిపైన మంచి చేస్తే ఇలాంటి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి, బాడీకి క్యాలరీస్ సరిపోతూ ఉంటాయి, అలాగే మన బాడీకి ఏదైతే న్యూట్రియన్స్ అవసరమో అది కూడా అందుతుంది. ఓకే. సో ఇది బెస్ట్ లైఫ్ స్టైల్ అయితే. ఎస్. అలాగే స్లీప్ కూడా కంటిన్యూ ఉండాలి. ఓకే. అలా చేస్తే ఇంకా కొంచెం మేనేజ్ చేయొచ్చు మన స్ట్రెస్ లెవెల్స్ కూడా. ఓకే అండి. సో అంటే ఇది కంటిన్యూ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టు ఈ డైట్ ప్లాన్ చేస్తున్నప్పుడు. సో మరి ఇది మీరు చెప్పినంత బాగానే ఉంది, బట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా? వాళ్ళకి తప్పదు కదా. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు అంటే వాళ్ళు డేలో పడుకునేటప్పుడు, నైట్ షిఫ్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దేర్ రూమ్ షుడ్ బి డార్క్. ఇప్పుడు ఎలాగో అయితే మనం నైట్ టైంలో అన్ని లైట్స్ వేసేసి మనం బ్రైట్గా ఉండి అది డే లైట్ లాగా ఎలా అయితే బాడీ తీసుకుంటుందో, మనం డే లైట్లో పడుకునేటప్పుడు వాళ్ళ రూమ్ అంతా కూడా డార్క్ చేసేసుకొని, సోర్స్ ఆఫ్ లైట్ రాకుండా మనం కవర్ చేసేసుకొని అంటే ఆ సరౌండింగ్స్ నైట్ లైఫ్ ఉండేలాగా సరౌండింగ్స్ చేసేసుకుంటే మన మెలటోనిన్ అనేది కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల స్లీప్ కూడా బాగా పడుతుంది. అండ్ వాళ్ళు కూడా ఇట్లా బయట డిస్టర్బెన్సెస్ అలా ఏమీ రాకుండా రూమ్ కొంచెం లాక్ వేసేసుకొని
అలా ఉంటే కూడా నిద్ర బాగా పడుతుంది. మంచి ఫుడ్ చెప్పండి. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు? ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి వెంటనే పడుకుంటే సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. అది బాడీ అబ్జర్వ్ చేసుకోదు. మధ్యలో మళ్ళీ ఒక టైం పెట్టుకొని లేస్తారు. మళ్ళీ లంచ్ అవుతది. మళ్ళీ లేస్తారు, ఆఫీస్‌కెళ్ళిపోతారు. సో, ప్రాపర్ ఫుడ్ ఉండదు. అవును. సో, నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఒక మంచి మీల్ సజెస్ట్ చేయండి మీరు. అంటే డైట్ ప్లాన్. ఓకే. సో, నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఏంటి అంటే, నైట్ షిఫ్ట్ వాళ్ళు మార్నింగ్ వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి పడుకున్నారనుకోండి, బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే పడుకోవద్దు. బ్రేక్‌ఫాస్ట్ చేసినాక ఒక 45 మినిట్స్ అలా బ్రేక్ ఇవ్వండి. సో దట్ మన ఫుడ్ స్టమక్‌లో నుంచి కొంచెం డైజెస్ట్ అయ్యి దానికి టైం ఇచ్చిన తర్వాత ఒక 45 మినిట్స్ టు 1 అవర్ వరకు బ్రేక్ ఇచ్చేసి పడుకున్నారనుకోండి, మళ్ళీ ఒక 7 to 8 అవర్స్ నాన్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. చేసిన తర్వాత వాళ్ళు వెంటనే అట్లీస్ట్ ఒక 7 to 8 వరకు లంచ్ కంప్లీట్ చేసేసి, అంటే వాట్ వీ డూ ఇట్ ఇన్ ద లంచ్ వాళ్ళు 7 to 8 వరకు డిన్నర్లా కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ 2 అవర్స్ కాగానే మళ్ళీ వాళ్ళు ఏదైనా లైట్గా డిన్నర్ లాగా చేసేసుకోవాలి. అండ్ నైట్ హోల్ నైట్ వాళ్ళు ఏదన్నా ఇట్లా లైట్ స్నాకింగ్, మనం ఏదైతే మిడ్ మార్నింగ్లో కానివ్వండి లేదంటే స్నాక్స్లో తీసుకుంటామో, వాళ్ళు త్రూ అవుట్ ది నైట్ మేల్కొని ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఏదన్నా గ్రీన్ టీస్ తీసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఒక 3-4 o'clock డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ అలాంటివి ఏమన్నా పెట్టుకుంటే వాళ్ళకి క్యాలరీస్ సరిపడా వస్తాయి, ప్లస్ వాళ్ళది డైట్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో, అంటే నార్మల్ పీపుల్‌కి రకరకాల మంది చెప్తారు. ఎంప్టీ స్టమక్‌తో స్ప్రౌట్స్ తినమని కొంతమంది చెప్తారు. కొంతమంది ఎగ్స్ తినమంటారు. సో, వాట్ డు యూ సజెస్ట్ ఫస్ట్ మీల్? ఫస్ట్ మీల్ అంటే మనకి ఇందాక వెయిట్ లాస్ టాపికే నడుస్తుంది కాబట్టి దానికి కంటిన్యూయేషన్‌గా ఏంటి అంటే, వెయిట్ లాస్ కావాలి, మన హార్మోనల్ చెక్ ఉండాలి. అండ్ ఇంకా అలాగే మెటబాలిజం కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కాకపోతే ఈ మెటబాలిజం అన్నీ ఎవరు పట్టించుకోరు. అలా మనం డైరెక్ట్గా ఫస్ట్ థింగ్ స్ప్రౌట్స్ కానివ్వండి ఎగ్స్ కానీ తీసుకుంటే కూడా బెటరే. కాకపోతే ఈ మెటబాలిజం అనేది హైలో అవ్వకుండా మనము ఫ్యాట్ ఫస్ట్తో స్టార్ట్ చేస్తే, మన డే ఎంటీ స్టమక్లో ఫ్యాట్ ఫస్ట్తో స్టార్ట్ చేసామనుకోండి, అలాగా మన బాడీకి ఎనఫ్ క్యాలరీస్ వచ్చేస్తాయి. మనకి మధ్య మధ్యలో ఆకలి వేయకుండా మనకి ఫ్యాట్లో నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి ఫ్యాట్ ఫస్ట్గా తీసేసుకొని తర్వాత మనం స్ప్రౌట్స్ కానీ ఎగ్స్ కానీ తీసేసుకుంటే మన స్టమక్ యాసిడ్స్ కూడా నార్మల్గా ఉంటాయి. ఫ్యాట్ అంటే ఎలాంటి ఫుడ్? ఫ్యాట్ అంటే ట్రెడిషనల్గా గీ ఉంటుంది, బటర్ ఉంటుంది, లేదంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఆర్ ఆల్సో ఫ్యాట్స్, లేదంటే సీడ్స్ ఉంటాయి, పంప్కిన్ సీడ్స్, లేదంటే అలా ఏదైనా సీడ్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అలాంటివి యూస్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ మీల్ అయితే బెటర్. అండ్ లాస్ట్ మీల్? లాస్ట్ మీల్ కొంచెం లైట్గా ఉండాలి. ఓకే. అంటే ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు సో మార్నింగ్ యాక్టివిటీ డిపెండ్స్ ఆన్ లాస్ట్ మీల్ అని చెప్పారు. సో మరి లాస్ట్ మీల్ ఎలా తీసుకోవాలి? లాస్ట్ మీల్లో కూడా మనకి ఫైబర్ ఇంక్లూడ్ అయి ఉండాలి. జనరలీ ఏంటి అంటే ఇక్కడ మన సౌత్ ఇండియన్స్లో ఏంటంటే ఏదన్నా 2 చపాతీస్ కానీ లేదంటే జనరలీ కొంచెం రైస్ తినేసేసి కొంచెమే కర్రీ తీసుకుంటారు. లైక్ రైస్ టు కర్రీ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అలా కాకుండా కర్రీ క్వాంటిటీ కానీ ఎక్కువ చేసుకోవాలి. కర్రీ క్వాంటిటీ కానీ లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేసుకొని, కొంచెం ఇందాక సలాడ్స్ చెప్పినట్టు సలాడ్స్ కొంచెం యూస్ చేసేసుకొని, కార్బ్స్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది తగ్గించేసేసుకొని కొంచెం ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే అనేది కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇది మిత్తా కాదో తెలియదు, చాలామంది ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము, వైట్ ఐటమ్స్ లైక్ వైట్ రైస్ కానీ షుగర్ కానీ వాట్ ఎవర్ వైట్ ఐటమ్స్ తీసుకోవటం వల్ల తొందరగా డయాబెటిక్ అయిపోతాము, వెయిట్ పుట్ ఆన్ అవుతాము అని చెప్తున్నారు. ఇది నిజమేనా? షుగర్స్ అనేవి తీసుకోవడం అంటే నార్మల్ క్వాంటిటీస్లో తీసుకోవడం బెటరే. అంటే ఎక్కువగా ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ ప్రోడక్ట్స్ అలా తీసుకోకుండా మనం డైలీ 1 spoon షుగర్ ఈజ్ ఫైన్. అలా కాకుండా కొందరు ఏం చేస్తారు, మధ్యలో పేస్ట్రీస్ తినేస్తూ ఉంటారు, ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో అలాంటివి ఎక్కువగా తీసేసుకోకుండా డైలీ 1 spoon ఆఫ్ షుగర్ అంటే ఓన్లీ 5 grams per day ఈజ్ అడ్వైజబుల్. అంతే, దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. అలాగే వైట్ రైస్కి వస్తే ఇప్పుడు కొందరు చాలామంది బ్రౌన్ రైస్ అని బ్లాక్ రైస్ అని అలా స్విచ్ అవుతూ ఉన్నారు. కాకపోతే మన ట్రెడిషనల్ వేలో వైట్ రైస్లో కూడా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఉండే సదర్న్ రీజియన్లో సదర్న్ పార్ట్లో వైట్ రైస్ హెల్ప్స్ అవర్ బాడీ మెటబాలిజం. అలా అని మనము లైక్ వెస్టర్న్ కల్చర్లో కానీ అలా ఫాలో అవుతూ మనం ఇప్పుడు బ్లాక్ రైస్ అని బ్రౌన్ రైస్ అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. అలా చేస్తే మనకి ఏదైతే మైక్రోన్యూట్రియంట్స్ మన ట్రెడిషనల్ వైట్ రైస్లో వస్తుందో అది మనకు అందట్లేదు.
కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే వైట్ రైస్‌లో కూడా చాలా పాలిష్ చేసేస్తున్నారు. అంటే రైస్ ఇండస్ట్రీలో చాలా పాలిష్ చేసేసి దాన్ని మొత్తం దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ ఏమీ లేకుండా మొత్తం పాలిష్ చేసేస్తున్నారు. ఓవర్‌లీ పాలిష్. ఆ రైస్ కొంచెం అవాయిడ్ చేసేసి కొంచెం సెమీ పాలిష్డ్ రైస్ అంటే ఓన్లీ 1 టైమ్ పాలిష్ ఆర్ 2 టైమ్ పాలిష్ అలాంటి రైస్ తీసుకుంటే బెటర్. ఓకే. సో, అంటే నైట్ టైమ్ రైస్ తీసుకోవడం సజెస్టబుల్లా కాదా? అది డిపెండ్స్. ఓకే. డిపెండ్స్. అంటే మీకేదైనా డిసీజ్ కండిషన్ ఉందా? లేదంటే మీరు ఏ ఏ ఏది ఫాలో అవుతున్నారు? మీ త్రూ ఔట్ డే ఎలా ఉంది? మీ నెక్స్ట్ డే ఎలా ప్లాన్ చేస్తున్నారు? సో, అది ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ డిపెండ్స్ అనమాట. ఓకే. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ మీన్ ఈ మధ్య సోషల్ మీడియాలో డైట్ ప్లాన్స్ చెప్తున్నారు. హ్మ్. కీటో డైట్ రకరకాల డైట్స్ ఏవో వచ్చినాయి. సో, ఆ డైట్ అంటే యాక్చువల్‌గా అయితే ఒక పేషెంట్ అదే ఒక మనిషిని చూసిన తర్వాత సో, వాళ్ళ వెయిట్ ఏంటి? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఇలాంటివి చూసి సజెస్ట్ చేస్తారు హ్మ్. మీలాంటి డాక్టర్స్. హ్మ్. కానీ సోషల్ మీడియాలో ఏముంది? ఒక డైట్ ప్లాన్ చెప్పేస్తున్నారు. అందరూ దాన్ని బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నారు. వాడి అవును. బాడీ స్ట్రక్చర్ ఏంటి? వాడి వెయిట్ ఏంటి? ఇవేమీ చూసుకోకుండా ఆ డైట్ ప్లాన్‌ని బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నారు. సో, ఇలా ఫాలో అవినా రిజల్ట్ వస్తుందా? అసలు ఇలా ఫాలో అవ్వచ్చా? లేదు. అబ్సల్యూట్‌లీ నో. హ్మ్. ఎందుకంటే మన బాడీ డిఫరెంట్ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరి హైట్, వెయిట్, వాళ్ళ మెటబాలిజము, బిఎంఐ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. బిఎంఆర్ ఉంటుంది. అంటే మన క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాము, ఎంత మనం ఖర్చు పెడుతున్నాం, అంటే క్యాలరీస్ ఎంత బర్న్ అవుతున్నాయి, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, గూగుల్ చేసిన వాళ్ళు ఏంటి అంటే జస్ట్ ఒక బ్లైండ్ డైట్ చార్ట్ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు యూజ్ చేసేది, వాళ్ళకొచ్చేది మాత్రమే ఇస్తారు. కానీ అది మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఉన్న మెజర్‌మెంట్స్ కానీ, మన హైట్ కానీ, మన వెయిట్, మన బిఎంఐ, మన బిఎంఆర్ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ డిఫరెంట్ ఉంటుంది. సో, మన టైలర్ మేడ్ ఉంటే అది బెటర్‌గా ఉంటుంది మనకి. సో, అలా వన్ డైట్ ప్లాన్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్. ఓకే. అది. హుహు. ఎవరి వాటి ప్లాన్ వల్ల ఏమన్నా వాళ్ళకుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయా? డెఫినెట్‌లీ. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మన మెటబాలిజం అనేది ఇప్పుడు కొందరికి స్లో మెటబాలిజం ఉంటుంది. కొందరికి ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది. మనకి డెఫినెట్‌లీ మనము ఏదైతే డైట్ ప్లాన్ మనం ఫాలో అవుతున్నామో అది డెఫినెట్‌లీ వెంటనే రిజల్ట్స్ కనిపించేస్తాయి. అది మన బాడీలో ఉన్న వాటర్ లాస్ వల్లనో, లేదంటే మజిల్ లాస్ అయ్యో మనకి ఇమ్మీడియేట్‌గా డిఫరెన్స్ కనిపిస్తుంది. కాకపోతే దాని తర్వాత లాంగ్ టర్మ్ కాజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లయింట్ ఉన్నారు. తను ఏం చేశారంటే నేను ఫస్ట్ సజెస్ట్ చేశాను. లేదండి ఇలా చేయండి. ఇది చేయండి అని చెప్పాను. కాకపోతే లేదు నేను ఆఫీస్‌కెళ్తాను. నేను ఇలానే చేస్తాను. నాకు ఇదే అలవాటు ఉంది. నేను ముందు నుంచి ఇలానే తింటున్నాను. నాకు ముందు ఇలా నేను గూగుల్‌లో చూసుకున్నాను. నేను గూగుల్ చేస్తే నాకు ఇలానే తినమని చెప్పింది. ఈ మధ్య చాట్ జీపీటీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో, చాట్ జీపీటీ నాకు ఇలా సజెషన్ చేసింది. చాట్ జీపీటీలో ఇలా చెప్పారు అని చెప్పేసి వాళ్ళు అదే బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే డయాబెటిక్ ఇష్యూస్ రావడం కానీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వెంటనే రిజల్ట్స్ కనిపించేసరికి ఓహ్! వావ్! వండర్‌ఫుల్ నాకు బాడీ వర్క్ చేసింది. తను పని చేయదని చెప్పింది. కాకపోతే అది పని చేసింది అలా కనిపిస్తాయి. కాకపోతే ఓవర్ అ లాంగ్ టైమ్ పీరియడ్‌లో మనకి వేరే డిసీజ్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సేమ్ పేషెంట్ నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ నా దగ్గరికే వచ్చారు. లేదు నేను ఇలా ఫాలో అయ్యాను. గూగుల్ చేసి చాట్ జీపీటీ యూజ్ చేసి చేశాను. కాకపోతే నాకు ఇప్పటికి థైరాయిడ్ వచ్చేసింది. నేను ఇప్పుడు ఏం చేయాలి అని వచ్చారు మళ్ళీ. హ్మ్. సో, ఓకే. మళ్ళీ వాళ్ళు నార్మల్ ఉండే వెయిట్ లాస్ దానికి వాళ్ళది ఫాలో అవ్వకుండా మళ్ళీ దాన్ని గూగుల్ చేసో లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అడ్వైజినో ఇది చేసేసుకొని వాళ్ళు థైరాయిడ్ తీసుకొచ్చుకున్నారు. సో, ఓకే. ఇది ఎంత డేంజరస్. హ్మ్. సో, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ థైరాయిడ్ మెడికేషన్స్ యూజ్ చేయడం గానీ, లేదంటే మళ్ళీ థైరాయిడ్ ప్లాన్ యూజ్ చేయడం గానీ అలా జరుగుతుంది. అండ్ ఇప్పుడు గోయింగ్ ఆన్ వాళ్ళది డైట్ ప్లాన్ ఇప్పుడు నేను చెప్పినట్టు కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఓకే. అంటే ఈ డైట్ లాస్ ఐ మీన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డైట్ ప్లాన్ ఫాలో అవుతూ ఉంటారు కదా! సో, యాహ్! వాళ్ళ ఐడియల్ వెయిట్ లాస్ అంటే వీక్ కానీ, మంత్ కానీ ఎంత ఐడియల్ వెయిట్ లాస్ ఉండాలి? వీక్‌కి అలా చూసుకోకండి. రెగ్యులర్‌గా చెకప్ ఎప్పుడు కూడా వెయిట్ లాస్ చేసుకోకూడదు. వెయిట్ లాస్ అనేది నంబర్స్ పైన డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే అది వెయిట్ నంబర్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయ్యి వస్తుంది. ఒకవేళ మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు. కానీ మీరు ఏ రోజైతే వెయిట్ చెక్ చేసుకుంటున్నారో అంతకుముందు మీకు స్లీప్ సరిగ్గా లేదు అనుకోండి. అప్పుడు కూడా మీకు 1, 2 కేజీస్ ఎక్స్‌ట్రా వెయిట్ గెయిన్ వస్తుంది. లేదంటే మీకు బవెల్ మూవ్‌మెంట్ సరిగ్గా అవ్వలేదు ఆ రోజు. మీ బవెల్స్ కరెక్ట్‌గా ఎంప్టీ అవ్వలేదు. అప్పుడు కూడా మీకు వెయిట్ నంబర్ ఎక్కువ వస్తుంది. కాకపోతే మీరు యూజువల్లీ ఉండే వెయిట్ డిఫరెంట్.
కాకపోతే అప్పుడు చూసుకునే వెయిట్ డిఫరెంట్ వస్తుంది. సో, అలా నంబర్స్ పైన గుడ్డిగా ఎళ్ళకుండా మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, లైక్ మీకు స్లీప్ ఎలా పడుతుంది, మీ క్రేవింగ్స్ ఎలా అవుతున్నాయి, దానిపైన డిపెండ్ చేసుకొని ఉంటే మీకు ఇంకా ఎక్కువ లైక్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీ బాడీ రెస్పాన్స్‌ని బట్టి. సో, అంటే వెయిట్ లాస్ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌వి ఇలాంటివి ఫాలో గాకుండా సైంటిఫిక్‌గా హ్మ్. హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకుంటూ హ్మ్. ఇంట్లో వాళ్ళకి వాళ్ళే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదన్నా మంచి ప్లాన్ చెప్తారా మీరు? అంటే ప్లాన్ అంటే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు డిఫరెంట్‌గా లైక్ పర్సనల్‌గా వచ్చి వాళ్ళ డీటెయిల్స్ కానీ షేర్ చేస్తే నేను పర్సనల్‌గా డైట్ చార్ట్ ఇచ్చి వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వచ్చు. కాకపోతే ఒకే ప్లాన్ ఇలా చేసేస్తే అందరికి వెయిట్ లాస్ అవుతుంది అని ఏ ప్లాన్ లేదు. ఓకే. సో, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ హైట్ కానీ, వెయిట్ కానీ, వాళ్ళ ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, దాన్ని బట్టి డైట్ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఇంట్లో టిప్స్ చెప్పాలి అంటే ఇందాక చెప్పినట్టు ఫైబర్ రిచ్ డైట్ ఉండాలి. ఫైబర్ రిచ్ అంటే మనం వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. మన ప్లేట్‌లో అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్లేట్ మీకు కర్రీస్, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ ఉండాలి మన డైట్‌లో. అండ్ ప్రోటీన్ రిచ్ అంటే మనకి జనరల్‌గా ఇంట్లో తినే మనం పప్పు, చికెన్, ఎగ్స్, సో, మిల్ మేకర్ అంటారు కదా! మిల్ మేకర్ కానివ్వండి, గ్రీన్ పీస్, బఠానీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి అనమాట. ఓకే. మన డైట్‌లో ఉంటే ఆ ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ప్లస్ కార్బ్స్ ఉండాలి. కార్బ్స్ డెఫినెట్‌లీ ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిని దానిపైనే సర్వైవల్ అనుకుంటారు. కాకపోతే కార్బ్స్ మెయిన్ అనమాట. కార్బ్స్ ఆర్ ఎనర్జీ సోర్సెస్. ఇప్పుడు మనకి ఏదైనా పని చేయాలి అన్నా కానీ మనకి కార్బ్స్ అవసరం. మనకి ఎనర్జీ స్టోర్స్ వచ్చేది మాత్రం కార్బోహైడ్రేట్స్ నుంచే. సో, మనం రైస్ కానీ, చపాతీ కానీ డెఫినెట్‌లీ తీసుకోవాల్సిందే. ఓకే. అలా అవాయిడ్ సో, చేయకూడదు. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైట్‌తో పాటు ఎక్సర్‌సైజ్ ఎంత రోల్ ప్లే చేస్తాయి? డెఫినెట్‌లీ. ఎందుకంటే ఒకవేళ 70% వెయిట్ లాస్ మీ కిచెన్‌లో అవుతుంది. మిగతా ఏదైతే 30-20% ఉందో అది మీ ఎక్సర్సైజ్ వల్లనే అవుతుంది. ఎందుకంటే మన ఫ్యాట్ సెల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవ్వాలి. మనకి వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మనం హెల్తీ డైట్‌తో పాటు మన ఫ్యాట్ సెల్స్ బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే మనకు స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ కావాలి. అలా మనము వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్టార్టింగే వాకింగ్ చేస్తూ ఉంటే కొంచెం కార్డియో కానీ అలా చేస్తూ ఉంటే మనకి వెయిట్ లాస్ కనిపిస్తుంది. సో, ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ 2 ఉంటేనే ప్రాపర్ వెయిట్ లాస్ అవుతుంది. హుహు. సో, అది ఈ ఎక్సర్‌సైజెస్ కూడా రీసెంట్‌గా డైలీ 10,000 స్టెప్స్ వేయాలి. లేకపోతే హ్మ్. 7,000 స్టెప్స్ కంపల్సరీ వేయాలి. నిజంగానే 10,000 స్టెప్స్ వేయాలా డైలీ? అంటే ఇంకా డిపెండ్స్ మీ సెడెంటరీ యాక్టివిటీ అంటే మీరు డెస్క్ జాబ్ చేస్తారా? లేదంటే ఏ జాబ్ చేస్తారు? దాన్ని బట్టి కూడా మీ లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా మీ యాక్టివిటీ ఉంటుందనమాట. జనరల్లీ అయితే మీరు కొంచెంగా స్టార్ట్ చేయండి. ఒక 10 మినిట్స్ వాక్ లేదంటే ఒక 20 మినిట్స్ వాక్ అలా స్టార్ట్ చేయండి. కాకపోతే వీక్‌లో మాత్రం బ్రిస్క్ వాకింగ్ పెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక 30-45 మినిట్స్ అట్‌లీస్ట్ వీక్‌లో 2 డేస్ పెట్టుకోండి. బ్రిస్క్ వాకింగ్ 30-45 మినిట్స్ చేస్తే కూడా అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇంకొకటి రీసెంట్‌గా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే బ్లడ్ టెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్య మన సౌత్ ఇండియాలో పర్టికులర్‌గా మన హైదరాబాద్‌లో హ్మ్. అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ కంపల్సరీ ఉంటుంది. వాటితో పాటు బి12 డెఫిషియన్సీ కూడా ఈ మధ్య ఎక్కువ వింటున్నాం. యాహ్! సో, అంటే అందరూ అన్నీ తింటారు. నాన్ వెజ్ తింటున్నప్పుడు డైలీ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా బి12 డెఫిషియన్సీ ఉంటుంది. యెస్. మనోళ్ళు కొంత ఎక్సర్సైజ్‌లు చేసే వాళ్ళకి గతంలో మార్నింగ్ పూట ఎండలో తిరిగితే కొంత హ్మ్. వైటమిన్ డి వస్తది అని చెప్పేటోళ్ళు. బట్ అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ సప్లిమెంట్స్ ఇవ్వండి. సో, వీళ్ళేం చేస్తున్నారు, ఇందాక మీరు చెప్పినట్టు చాట్ జీపీటీయో, గూగుల్‌నో నమ్మేసుకొని దాన్ని అడిగేసి ఏదో అది చెప్పిన ఈ సప్లిమెంట్స్, ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ వాడేస్తున్నారు. సో, ఆ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ వాడటం వల్ల ఎంతవరకు యూజ్ ఉంటుంది? సప్లిమెంటేషన్స్ యూజ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఓవర్‌లీ డెఫిషియెంట్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వచ్చిన వాల్యూస్‌ని బట్టి మేము సప్లిమెంటేషన్ రికమెండ్ చేస్తామనమాట. అంటే ఇప్పుడు బి12 కానీ, బి వైటమిన్ కానీ చాలా ఇంపార్టెంట్ బాడీలీ ఫంక్షన్స్ కోసం. దానికోసం మనము రెగ్యులర్‌గా ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బి12 అనేది చాలా డెఫిషియెంట్ ఉంది. నాన్ వెజిటేరియన్స్‌లో కూడా ఏంటి అంటే కొందరు ఆర్గాన్ మీట్స్ తీసుకోరు. ఓన్లీ ప్లెయిన్ చికెన్ అలానే తీసుకుంటారు.
జనరలీ. సో వాళ్ళకి కూడా B12 డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ఆర్గాన్ మీట్ తీసుకున్న వాళ్ళకి కూడా బికాస్ ఆఫ్ లైక్ ఒక న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. లైక్ B12 డెఫిషియన్సీ వస్తుంది. సో వాళ్ళ కోసం వాళ్ళకి రికమెండెడ్ లెవెల్స్‌లో సప్లిమెంటేషన్ తీసుకోవడం బెటర్. సో సప్లిమెంట్స్ వాడొచ్చు. కాకపోతే రికమెండేషన్. ఓకే. మీకు ఎంత అవసరమో అంత మట్టుకే వాడాలి. ఓవర్లీ వాడితే కూడా మళ్ళీ మనకి తిప్పి కొడుతుంది. ఓకే. అంటే కొంతమంది చెప్తారు సప్లిమెంట్స్ యూజ్ చేస్తే జస్ట్ టెంపరరీ అది రిలాక్సేషనే ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ కాదు, న్యాచురల్గానే రావాలి అని చెప్తారు కదా, మరి యూజ్ చేయొచ్చా? అంటే మనకి కొన్ని ఫుడ్స్లో మనకి అన్ని న్యూట్రియంట్స్ ఒకే ఫుడ్లో వచ్చేసేయవు. మనము తీసుకునే ఫుడ్లో ప్రతి ఫుడ్లో అన్నీ ఉండవు. సో మనకి బాడీలో మనకి ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం మనకి ఆ న్యూట్రియంట్ కావాలి. సో సప్లిమెంటేషన్ యూస్ చేస్తేనే మనకి బాడీకి అవసరమయ్యే మైక్రో న్యూట్రియంట్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మన ఫుడ్లో సరిపోకుంటే మనం ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ చేస్తున్నాం అంతే. కాకపోతే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, పర్లేదు, బట్ లిమిటెడ్ యూసేజ్లో తీసుకుంటే బెటర్. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ఇంకో ఇష్యూ గట్ హెల్త్ ఇష్యూస్. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 10లో 9 మెంబర్స్కి గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. సో ఈ ఎలా అంటే తప్పట్లా బయట ఫుడ్ అందరూ తినాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాటీ లివర్ కానీ గట్ హెల్త్ ఇష్యూస్ కానీ బాగా వస్తున్నాయి. సో వాటికి రెమెడీస్ ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు గట్ హెల్త్ ఇష్యూస్ అంటే మనం నార్మల్గా తీసుకునే ఫుడ్లో మనకి కర్డ్ ఉంటుంది రెగ్యులర్గా. ట్రెడిషనల్లో మనము లైక్ ట్రెడిషనల్ వేలో తీసుకోవాలి అంటే లాస్ట్లో ఒక ముద్ద పెరుగన్నం తీసుకోవాలి కంపల్సరీ అని చెప్తారు. సో అలాగా ఆ వేలో మనం డెఫినెట్లీ కర్డ్ కానీ, ఇప్పుడు స్నాక్స్ ఇందాక చెప్పినట్టు స్నాక్స్ టైంలో ఒక యోగర్ట్ వస్తుంది మార్కెట్లో అవైలబుల్గా. సో ఏదన్నా ఫ్లేవర్డ్ యోగర్ట్ తీసుకోవడం వల్ల కానీ అలా ఏమన్నా తీసుకుంటే మన గట్ బ్యాక్టీరియా అనేది మెయింటైన్ చేయొచ్చు. కర్డ్ తీసుకోవడం, యోగర్ట్స్ తీసుకోవడము, అండ్ ఇంకా ప్రాపర్ ఫుడ్ తీసుకొని హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ మన గట్ ఇంబ్యాలెన్స్, గట్ మొబిలైజేషన్కి. సో అలా ఇవన్నీ చెక్లో పెట్టుకొని కర్డ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మన గట్ బ్యాక్టీరియా బాగుంటుంది. ఓకే, రైట్. అండ్ ఇంకోటి ఎక్కువ మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ఇష్యూ PMS ప్రాబ్లమ్స్, ఇంకా హార్మోనల్ ఇష్యూస్ చాలా మందికి కనపడుతుంది. డైట్ ఇష్యూస్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఎక్కువ మంది అమ్మాయిలు ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో అంటే తప్పట్లా హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, మెడికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ మెడికేషన్ కొంతమందికి రిజల్ట్ ఉంటుంది, కొంతమందికి లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీటిని కూడా మనం డైట్ కంట్రోల్తో చేంజ్ చేయొచ్చా? డెఫినెట్లీ ఎస్. కాకపోతే మీరు ఇప్పుడు యంగ్ గర్ల్స్కి కూడా లైక్ ఆన్సెట్ రాకముందే, మన ప్యూబర్టీ ఏజ్ రాకముందే వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్నాయి. సో అదంతా కూడా మనకి ఈ మధ్య బయట వెళ్ళి ఆడుకోవటం లేదు, అలా దానివల్ల ఎర్లీ ఏజెస్లోనే వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది పోను అఫెక్ట్ అవుతూ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి అది ఇంకా ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. సో మన డైటరీ చేంజెస్ చేసేసుకొని లైక్ జనరలీ ఇప్పుడు యంగ్ గర్ల్స్ వాళ్ళని కూడా బయట ఆడుకోవడానికి పంపించడం కానీ, ఇలా ట్యూషన్స్ అని ఒక 8 to 9 hours అక్కడే కూర్చోబెడుతున్నారు. 8 to 9 hours స్కూల్లో పోతుంది, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్స్ కానీ పంపించేస్తున్నారు. సో వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల వాళ్ళ బాడీ కాంపోజిషన్ కూడా తగ్గిపోయి వాళ్ళకి ఆన్సెట్ త్వరగా అవుతుంది. దానివల్ల ప్రొలాంగ్డ్ ఇష్యూ వల్ల లాంగ్ టర్మ్ ఇష్యూలో మిడిల్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా PMS ఇష్యూస్ కానివ్వండి, PCOD, PCOS ఇలాంటివి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి. సో అది కొంచెం కంట్రోల్ చేసుకొని మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మనకి ఇప్పుడున్నా కూడా మన డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మనకు కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకొని నార్మల్ రెగ్యులర్గా ఇప్పుడు ఆఫీసెస్లో లిఫ్ట్స్ యూస్ చేయకుండా స్టేర్ కేస్ యూస్ చేయడం కానివ్వండి, లేదంటే ఇక్కడ నార్మల్గా బాటిల్ దూరంగా డ్రింకింగ్ వాటర్కి కొంచెం దూరం పెట్టుకొని మధ్యలో లేసి అలా వెళ్ళడం, కంటిన్యూస్ సిట్టింగ్ కాకుండా అలా చూసుకొని కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే డెఫినెట్లీ ఎస్. ఓకే, ఇంకోటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా ఈ మధ్య మన దగ్గర ఎక్కువ దాదాపుగా అందరికీ అసలు నార్మల్ డెలివరీస్ అనేది వినిపించట్లేదు, మొత్తం అందరికీ C-సెక్షన్ చేసేస్తున్నారు. అది హాస్పిటల్స్ చేస్తున్నారు, తప్పట్లేదు, బట్ కొంతమంది కొన్ని చోట్ల ట్రై చేస్తున్నారు. సో మెయిన్గా అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాంటి డైట్ రికమెండ్ చేస్తారు?
ప్రెగ్నెంట్ లేడీస్‌కి జనరల్‌గా ఉండే వుమెన్స్‌కి, ప్రెగ్నెంట్ లేడీస్‌కి క్యాలరీస్ డిఫరెన్స్ అయితే డెఫినెట్‌లీ వస్తుంది. సో, ప్రాపర్‌గా న్యూట్రిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఫెరిటిన్ అనే హార్మోన్స్ ఉంటాయి. అంటే వేరే వేరే మినరల్స్ ఉంటాయి. బేబీ డెవలప్‌మెంట్‌కి కూడా. ఆ బేబీ ఎలా డెవలప్ అవుతుంది దాన్ని బట్టి కూడా ఉంటుందనమాట. బేబీ పొజిషన్ ఏంటి అన్నీ కూడా చూసుకొని ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఎండ్ వరకు కంటిన్యూయస్‌గా మనం మన న్యూట్రియంట్స్ కానీ, మన మినరల్స్ కానీ, బేబీ హెల్త్ కానీ చెక్‌లో పెట్టుకొని కొంచెం ఎక్సర్‌సైజెస్ నార్మల్ ఇప్పుడు వస్తున్నాయి యూట్యూబ్‌లో కూడా ఇలా ఎక్సర్‌సైజ్ చేయండి, ఇది చేయండి, అది చేయండి నార్మల్ డెలివరీ. అలా కొంచెం ఎక్సర్‌సైజెస్ పెట్టుకొని ఉంటే కూడా మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య ఏంటి అంటే జనరలీ ఇప్పుడు వస్తున్న ప్రెగ్నెంట్ వుమెన్స్‌లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ఎక్కువ. అలా రెస్ట్ తీసుకోకుండా కొంచెం టైం వాళ్ళ బాడీకి ఎక్సర్‌సైజ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. చిన్న వయసులోనే అంటే 25, 30 ఏజ్ వాళ్ళకే హ్మ్. చాలామంది ఈ మధ్య డయాబెటిక్ వచ్చేస్తుంది. టైప్ 1 అవును. గాని, టైప్ 2 గాని. తెలియకుండా మొన్న ఒక రీసెర్చ్ చూసాను నేను. తెలియకుండా ఆల్మోస్ట్ చాలా మందికి టైప్ 1 డయాబెటిస్ వచ్చేస్తుంది. సింప్టమ్స్ ఏముండవు. లాంగ్ హ్మ్. టర్మ్‌గా వాళ్ళ బాడీలో ఉండిపోతుంది. ఎప్పటికో బయటపడుతుంది అన్నారు. కొంతమందికేమో హెరిడిటీ ఇష్యూస్ వాటి వల్ల కూడా ఈ టైప్ 2 హ్మ్. డయాబెటిస్ లాంటివి వస్తుంది. అంటే ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ డయాబెటిక్స్ వస్తాయా? వాటిని కూడా మనం డైట్ కంట్రోల్‌తో చేయొచ్చా? మేనేజ్ చేయొచ్చా? ఒకవేళ హెరిడిటరీ ఇష్యూస్ ఉంటే అంటే ఇప్పుడు మనకి 45, 50 అలా వచ్చినప్పుడు ఒకవేళ మీ ఫ్యామిలీలో కంటిన్యూయేషన్ ఉంటే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. అట్‌లీస్ట్ 80-90% వస్తాయి. కాకపోతే దాన్ని మీరు ముందు నుంచే డైటరీ చేంజెస్ చేసేసుకొని అంటే మీరు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా, ఎక్కువగా షుగరీ ఫుడ్స్ తినకుండా, ఎక్కువ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రాసెసింగ్ ఉన్నయి తినకుండా హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే ఎక్కువ ఇంట్లో ఫుడ్ తీసుకోవడము, లేదంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసినయి తీసుకోవడం ఉంటే అండ్ ఎక్సర్‌సైజెస్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఉంటే అట్‌లీస్ట్ వీక్‌లో అట్‌లీస్ట్ 5 డేస్ మీరు యాక్టివ్‌గా ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. డయాబెటీస్ రాకుండా. హుహు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతుంది క్రాష్ డైట్స్. హ్మ్. ఈ ట్రెండ్ బాగా ఫాలో అవుతున్నారు. సో, ఈ క్రాష్ డైట్ అంటే ఏంటి? దాన్ని ఫాలో అవ్వచ్చా? అవును. ఈ మధ్య గూడా నేను గూడా వింటున్నాను క్రాష్ డైట్స్ అవి ఇవి చేసుకుంటూ. కాకపోతే అవి చేసుకుంటూ జనాలే క్రాష్ అయిపోతున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ క్రాష్ డైట్స్ అనేవి ఆహ్, కొంత టైం వరకే వాడొచ్చు అనమాట. అంటే ఇమ్మీడియేట్‌గా బాడీని ఎక్కువ క్యాలరీస్ తక్కువ క్యాలరీస్ ఇచ్చేసేసి దాన్ని మళ్ళీ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసి ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, జ్యూసెస్ వాటిపైనే పెట్టేస్తున్నారు. లైక్ కీటో డైట్స్ అని ఫ్యాట్స్ మొత్తం ఫ్యాట్స్ పైన. అలా చేస్తే ఏమవుతుందంటే వెయిట్ లాస్ కనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజెస్‌లో వెయిట్ లాస్ కనిపిస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్‌లో అది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుందనమాట. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది నంబర్స్ పైనే కాదు ఇందాక చెప్పినట్టు. అది మెటబాలిజం పైన కూడా డిపెండ్ అయి ఉంటుందనమాట. ఓకే. సో, మెటబాలిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెటబాలిజం, హార్మోన్స్ ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయన్నమాట మన వెయిట్ లాస్ జర్నీలో. సో, ఇవన్నీ కూడా మళ్ళీ డిప్లీట్ అవ్వడం గానీ, హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడం కానివ్వండి, అవన్నీ వస్తున్నాయి డిఫరెన్సెస్. ఓకే. సో, సో అలాంటివి యూజ్ చేయకూడదు క్రాష్ హుహు. డైట్స్. ఓకే. సో, అయితే ఫైనల్‌గా అంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది తొందరగా వెయిట్ లాస్ అవ్వాలని గానీ, లేకపోతే జిమ్ జాయిన్ వాళ్ళు తొందరగా బాడీ రావాలి, 6 ప్యాక్, 8 ప్యాక్ ఫాస్ట్‌గా వచ్చేసేయాలని చెప్పి కొన్ని యూజ్ చేస్తున్నారు. లైక్ పౌడర్స్ గానీ కొన్ని హ్మ్. యూజ్ చేస్తున్నారు. సో, వాటి వల్ల కావచ్చు, లేకపోతే రకరకాల రీజన్స్ వల్ల యూత్‌లో ఎక్కువ మంది జిమ్స్‌లో క్రికెట్ ఆడుతూ, లేకపోతే ఇంకేమైనా ఆడుతూ హ్మ్. సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోతున్నారు. అవును. ఎక్కువ వింటున్నాం మనం. అది కూడా 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కూడా ఈ మధ్య విన్నాం మనం. అవును. ఏజ్ సంబంధం లేకుండా ఈ మధ్య ఈ హార్ట్ డిసీజ్‌లు వచ్చేస్తున్నాయి. సో, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి చిన్నప్పటి నుంచి గానీ, లేకపోతే కొంత డౌట్‌గా ఉన్నవాళ్ళు, మనకు కూడా వస్తదేమో అన్న డౌట్ ఉన్నవాళ్ళు ఎలాంటి యాహ్! డైట్ ఫాలో అయితే బెటర్? మనకి లైక్ ట్రెడిషనల్ వేలో మనం ఏదైతే నార్మల్ ట్రెడిషనల్ వేలో మనం ఏదైతే తీసుకుంటున్నామో, ఆ ట్రెడిషనల్ వేస్ మళ్ళీ తీసుకొస్తే మన ప్లేట్‌ని అలా రకరకాల ట్రెడిషనల్ ప్లేట్‌లో మనకెలా ఉంటుండే కొంచెం డిఫరెంట్ కర్రీస్ ఉంటుండే. ఒకే కర్రీ కాకుండా ప్లేట్‌లో అన్నీ ఇప్పుడు థాలీస్‌లాగా పెడుతున్నారు. అన్నీ డిఫరెంట్ ఉంటుండే అండ్ ఇంట్లో చేసినవి ఉంటుండే.
సో, అలా తింటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయన్నమాట. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ బయట ఆడుకోవడం లేకుండా ఓన్లీ ఫోన్స్ పట్టుకొని కూర్చుంటున్నారు చిన్న పిల్లలు. బయట ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఇందాక చెప్పినట్టు ట్యూషన్స్ అని, స్కూల్స్ అని దాంట్లోనే మొత్తం టైం అయిపోతుంది. అప్పుడు చిన్నప్పుడు లైక్ ముందు ఏమవుతుందంటే ప్లే గ్రౌండ్స్ ఉంటుండే. స్కూల్స్‌లలో ఒక పీరియడ్ ఓన్లీ ఫర్ లైక్ గేమ్స్ గురించి కానీ అలా సెపరేట్‌గా ఒక పీరియడ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. ఓన్లీ జస్ట్ స్క్రీన్స్, డిజిటల్ అలానే అయిపోయింది. సో, దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోవడం వల్ల గూడా అవుతుంది. అండ్ ప్లస్ డైటరీ మేనేజ్‌మెంట్ లేకుండా అవన్నీ చేసుకోకుండా కూడా అవుతుంది. ఓకే. సో, అవన్నీ మెయింటైన్ చేసుకొని ఇప్పుడు చిన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఫస్ట్ ప్రికాషనరీ మెజర్ లాగా మనం ఫస్ట్ మన ట్రైగ్లిజరైడ్స్ కానీ, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ చెక్‌లో పెట్టుకుంటే మనకి అలా వచ్చే ఛాన్సెస్ లేదు. సో, అలా రాకుండా ఉండాలి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు అంటే డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు, లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, లేదంటే డైటరీ మంచిగా ప్లేట్ డిజైన్ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటివి తగ్గుతాయి. ఓకే. నో కార్బ్స్ డైట్ అంటే ఏంటి? నో కార్బ్స్ డైట్ అంటే మనకి దాంట్లో రైస్ కానీ, వీట్ కానీ అంటే చపాతీస్ కానీ అలా ఏది ఉండదు. ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటున్నారు. ఫ్రూట్ జ్యూసెస్, వైటమిన్స్. ఇప్పుడు జనరల్ మోటార్ డైట్ అని వచ్చింది. అందులో ఓన్లీ ఎవ్రీడే ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రమే వస్తున్నాయి. సో, అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే బాడీకి ఎనర్జీ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ ఎనర్జీ సోర్సెస్. ఆ కార్బోహైడ్రేట్స్ లేకపోవడం వల్ల ఇంకా బాడీ ఇంకా మేలు చేయడం కంటే ఇంకా రిస్క్స్ ఎక్కువైపోతున్నాయి. హుహు. సో, నో కార్బ్ డైట్ చేయడం అస్సలు మంచిది కాదు. సో, అదండి. అంటే అడ్డమైన రీల్స్ చూసి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసి ఏ డైట్ పడితే ఆ డైట్ ఫాలో అయితే వెయిట్ తగ్గటం కాదు కదా! వెయిట్ తగ్గటం పక్కన పెడితే మొత్తానికి లేనిపోని కొత్త రోగాలు మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అది కూడా అంటే ఎందుకని చెప్తున్నారంటే చెప్పారు కదా! ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క హైట్ ఉంటాడు, ఒక వెయిట్ ఉంటాడు. సో, పర్సన్‌కి బట్టి డైట్ ప్లాన్ ఉంటుంది. ఇష్టానుసారంగా ఏది పడితే అది డైట్ ప్లాన్స్ వాడేసి తొందరగా తగ్గిపోవాలనో, తొందరగా లావు అయిపోవాలనో ఇలా ఏదైనా సరే తొందరగా వచ్చిందంటే దాంతో పాటుగా ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకొస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్‌గా సర్టిఫైడ్ డైటీషియన్‌ని కన్సల్ట్ చేస్తే పర్ఫెక్ట్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. వాటి వల్ల పర్ఫెక్ట్‌గా వెయిట్ లాస్ అవ్వచ్చు. దాంతో పాటుగా రకరకాల అంటే కొత్త డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి డైట్ నమ్మద్దు. ఒక సర్టిఫైడ్ డైటీషియన్స్‌ని ఫాలో అవ్వండి.